తెలంగాణలోనే ఏకైక డైరీ కళాశాల కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉంది. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ఆర్ హయాంలో 60 ఎకరాల భూమిని డైరీ కళాశాలకు కేటాయించారు. కాలేజీ భవనం, హాస్టళ్ల నిర్మాణాలకు 11 కోట్లు మంజూరు చేశారు. అప్పటి నుంచి ఏ ప్రభుత్వాలు పట్టించుకున్న పాపాన పోలేదు. సరైన మౌలిక వస్తువులు లేకపోవడంతో విద్యార్థులు పొరుగు రాష్ట్రాలకు వెళ్తున్న నేపథ్యంలో ఈ కళాశాలకు దొడ్లా డైరీ సంస్థ అండగా నిలిచింది. కళాశాల అభివృద్ధికి దొడ్లా డైరీ ఏకంగా 6,50,00,000 విరాళాన్ని ప్రకటించింది. విద్యార్థులకు నూతన భవనంతో పాటు ఆధునిక సౌకర్యాలు కల్పించారు. నూతన భవనాన్ని దొడ్లా డైరీ ఎండి సునీల్ రెడ్డి, సీఈఓ బీవీకే ప్రారంభించారు. తాము చదువుకున్న కళాశాల ఆధునిక హంగులతో రూపుదిద్దుకోవడంపై పూర్వ విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. ఇక్కడ ఈ బ్లాక్ మొత్తం వీళ్ళకంటే ఫ్యూచర్ క్లాసెస్కి వీళ్ళకి బ్లాక్ ఒకటి కట్టించారు. సో ఈ మొత్తం బ్లాక్ మనం కట్టించాము. లోపల ఉండే ఫెసిలిటీస్ అని యూనివర్సిటీ ఇంకా ఎక్కువ చేస్తారని ఆశిస్తూ వెయిట్ చేస్తాం. డైరీ ఇండస్ట్రీ అనేది ఇట్స్ అ వెరీ బిగ్ ఇండస్ట్రీ అండి. అంటే కమోడిటీస్ మీరు ఏది తీసుకున్నా కూడా డైరీ ఈజ్ ద లార్జెస్ట్. ఇప్పుడు మీరు రైస్, ప్యాడీ అని తీసుకున్నా కూడా డైరీ ఇండస్ట్రీ ఈజ్ ద లార్జెస్ట్. దానికి ఈ కాలేజ్ ఇస్ వన్ ఆఫ్ ద తెలియని ముఖ్యం అని చెప్పొచ్చు. అందరూ వేరే వేరే కాలేజ్ నుంచి మాట్లాడతారు. బట్ ఈ కాలేజ్ అల్యూమినై చేసి ఉండేది జాబ్స్ కానివ్వండి, వెల్త్ కానివ్వండి చాలా చేసి ఉంటారు. ఇంకా స్టూడెంట్స్ వచ్చేవాళ్ళు కూడా ఇంకా ఎక్కువ చేస్తారని ఆశిస్తున్నాను. కాలేజీ యొక్క పూర్వ విద్యార్థిని కాబట్టి మరి కాలేజీ యొక్క డెవలప్మెంట్ కోసము వాళ్ళు మమ్మల్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ రిక్వెస్ట్ బేస్ చేసి మేము మాది లిస్టెడ్ కంపెనీ కాబట్టి బోర్డులో అప్రూవ్ తీసుకొని 6.5 crores ఖర్చు పెట్టి మీద ఫస్ట్ ఫ్లోర్ బిల్డింగ్ అంతా కట్టించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా రెడీ చేసి ఎంతో అంటే ఈ కాలేజ్ నుంచి ఒక సర్టిఫికేట్ తీసుకొని పోయాం కాబట్టి మనం ఎంతో కొంత ఈ కాలేజ్ కూడా మనం చెల్లించాలనే ఉద్దేశంతోన, సో అది ఫ్యూచర్ స్టూడెంట్స్కి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోన మనం ఆ సిఎస్ఆర్ త్రూ మనం ఈ యాక్టివిటీ చేయడం జరిగింది.